ఒక సత్యాన్ని రాశాడు. అదేమంటే చెడుతనమును విసర్జించి దేవుని ఎడల యథార్థ హృదయము కలిగినటువంటి వాడు. యథార్థ హృదయం. ఒక భక్తుడు ఒకసారి ఇలాగ అన్నాడు, ఇంగ్లీష్లో అన్నాడు, ఐ బెటర్ డై ఏ మినిట్ బిఫోర్ ఐ లూజ్ మై ఇంటిగ్రిటీ అన్నాడు. నా యథార్థతను కోల్పోవలసి వస్తే దాన్ని కోల్పోకుండా ఎంతైనా పోరాడుతాను, ఎంతైనా నష్టపోతాను, అయినా నేను కోల్పోవలసి వస్తే నేను ప్రాణమన్నా పోగొట్టుకుంటాను, కానీ యథార్థతను పోగొట్టుకుని అన్నాడు. అలాంటి పెనుగులాట ఈ జీవితంలో మనం చేయకపోతే మన యథార్థతను మనం కాపాడుకోలేము. కనుక ఇక్కడ కూర్చున్న నీవు నేను మన మనసాక్షిలో నుండి నేను యథార్థవంతుడను అని చెప్పగలమా? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని నేను. దీన్ని మనం బైహార్ట్ చేయాలి. నేను యథార్థవర్తుడను, న్యాయవంతుడను, నేను దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడను అని మన హృదయ నినాదముగా మన మనసాక్షిలో నుంచి మనం చెప్పుకోవాలి. ప్రియులారా, మీరు మిమ్మల్ని గురించి దైవజనులు చాలా ఆనందిస్తారు, చాలా ప్రయాసపడుతున్నారు. మరి ఇక్కడ నేను రావాలని అన్నప్పుడు ఎంత దూరం, ఎంత భారం అని నేను గట్టిగా అడగలేదు. ఎందుకంటే వారికి ఉన్న భారం చూసి నేను ఆ ప్రశ్న వేయడానికి వెనక్కిపోయాను. నేను ఆ ప్రశ్న వేయలేకపోయాను. వస్తూ ఉండగా ఎన్నో రీతులుగా అర్థం చేసుకున్నాను. ప్రతి వారము ఆ యొక్క సరిగా నడవలేని ఆ యొక్క డిస్క్ మరి ప్రాబ్లంతో ఆయన ఇక్కడికి వస్తున్నారా, ఎలా వస్తున్నారు అనే ప్రశ్న. ఎందుకు వస్తున్నారు అంటే మనలో యథార్థత చూడాలని, చూడగోరి ఈ మాట మనం చెప్పాలి. అయ్యగారు, నేను యథార్థవర్తనుడుగా ఉన్నాను ప్రభువుని అంగీకరించాక, న్యాయవంతునిగా ఉన్నాను నేను. అంతేకాదు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాను, చెడుతనమును విసర్జించిన వాడను అని మీరెళ్ళి ఆయనకు ఒక మాట చెబితే ఎంత సంతోషమో. ఈ కష్టమంతా, ఈ ఖర్చంతా మర్చిపోయి నీ యందు ఆనందిస్తూ దేవుని ఎంతో మహింపరుస్తారు. అది నీకు ఆశీర్వాదం. అంతేగాని ఆయన చేయిపెట్టి ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు దిగొచ్చేస్తాయి అనే అపోహతో అందరి తల వంచి అక్కడ చేయి పెట్టించుకుని ప్రార్థన చేసుకోవడం కాదు. ప్రార్థన చేయించుకోండి, తప్పులేదు. కానీ నీలో యథార్థత లేకపోతే దేవుడు ఆ ప్రార్థనను పరలోకం నుండి అమలు చేయడు. అది నీకు ఆశీర్వాదకరముగా మార్చబడదు. నీకు మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయ్యగారు నా